తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక్కో ఉద్యోగికి వచ్చే మొత్తం అమౌంట్ లిస్ట్. సో, అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం శుభవార్త దిశగా అడుగులైతే వేస్తుంది. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన నుండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమే. ప్రభుత్వం ఉద్యోగ సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ చెల్లించేవారు. కానీ తమ ప్రజాప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఇక బీఆర్ఎస్ నేత హరీష్ రావు తదితరులు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు బట్టి విక్రమార్క సమాధానాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టి వెళ్లిన 3 DLను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల భారం తప్పించుకునేందుకు గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిందని, 4వ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచిందని, దాంతో 17,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రయోజనాల భారం ప్రజాప్రభుత్వంపై పడిందని చెప్పారు. ఇక ఉద్యోగుల మెడికల్ బిల్లులను మొత్తం క్లియర్ చేశామని, అలాగే ఈ విషయంపై సభలో శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 40,150 కోట్ల బకాయిలు పెట్టిందని, ఆ బకాయిల్లో ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు మొత్తం 4,575 కోట్లు ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు ప్రతి నెల 700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తుందని వివరించారు. ఇక రాబోయే రోజుల్లో ఆ బకాయిలు త్వరగతిని క్లియర్ చేసేందుకు 700 కోట్లను 1000 కోట్లకు పెంచాలని విధానపరమైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు యావత్ కేబినెట్ సభ్యులకు మానవీయ కోణం ఉన్నందునే ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. మీ ప్రభుత్వ కాలంలో 10 ఏళ్ల పాటు హెల్త్ కార్డుల కోసం ఉద్యోగ సంఘాలు అడిగి అలసిపోయాయని ఘాటుగా విమర్శించారు. ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 1,25,00,000 ప్రమాద బీమాను అమలు చేయబోతున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు 6,146 కోట్లు క్లియర్ చేశామని, ఇక పీఆర్సీ నివేదిక రాగానే పరిశీలించి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 4 DAలు పెండింగ్లో ఉన్నాయని, వాటిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులపై ఆంక్షలు ఉండేవి. తమ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిత్యం సంప్రదిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు ఏ సమయంలోనైనా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని, వ్యవస్థలు పనిచేయకుండా చేశారని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని బట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాల దిశగా అడుగులైతే వేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.